నా పేరు రాజమణి. ఏం చేస్తా ఉంటావు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? సికింద్రాబాద్ నుంచి. సికింద్రాబాద్ నుంచి. ఇక్కడనే అది లాల్ బజార్ అల్వాల అక్కడి నుంచి వచ్చింది. ఎంతమంది బిడ్డలు నీకు? ఒక కొడుకు ఒక బిడ్డ. మరి ఏం వాళ్ళు చూసుకొని అన్నారా? చూసుకుంటామంటారు కానీ చిన్న రూమ్లు ఉన్నాయి సరిపోవు. ఇక బిడ్డలోడు ఇవ్వాలి రేపు ఎవరు చూస్తున్నారమ్మా? ఒక రోజు 2 రోజులు చూస్తారు. ఇక కొడుకు చూస్తా అంటాడు, కోడలు గొడవ పెట్టుకుంటుంది ఊకే పంచాదు. ఎందుకు ఊకే గొడవ అని ఇక ఇక్కడ వచ్చిన మా ఇంటికాడ ఒక ఆమె ఉన్నది. ఆమె వాళ్ళ చుట్టాల ఇండ్లు ఉండే అయితే ఆమె ఫోన్ చేసింది ఇక్కడ ఉన్నా అని. ఇక నన్ను ఆమె పంపించింది, వచ్చి తోలిచ్చిపోయింది. నాకు తెలియదు, ఆమె వచ్చి తోలిచ్చిపోయింది. బిడ్డ కొడుకు వస్తారా చూడడానికి? వస్తుంది. వస్తారా? వస్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు? వస్తుంది వారం రోజులు 15 రోజులకు ఒకసారి నేనే ఫోన్ చేస్తా, లేకుంటే వాళ్ళు వస్తారు. రమ్మంటే వస్తారు. సారు చూస్తాడు. నాకు వాళ్ళ మీద ఏం లేదమ్మా. అది నేనే చూసుకుంటాను. సార్ ఈడ మంచిగా చూస్తాడు నన్ను. అన్నము టిఫిని చాయ్ అన్నిటికీ చూస్తాడు. నాకు వాళ్ళ మీద ఏం లేదు. నేను ఇటే ఉంటాను. రమ్మని అంటుండ్రు కానీ నేను పోను, ఇటే ఉంటాను. ఏం చేయాలి? అటు పోయి పంచాయతీ పెట్టుకోవాలి, కొడుకు కోడలతోటి తిట్లు తినాలి. ఈడనే 3 పూటలు అన్నం పెడతాడు, ఈడనే తిని ఈడనే ఉంటాడు. పింఛన్ వస్తుంది. ఇంకా నాకు జ్వరం చేసే దవాఖాన పోతే నా ఖర్చుకు అవుతాయి. తెచ్చుకుంటా, అక్కడ అల్వాలలో ఇస్తారు, పోతా తీసుకొచ్చుకుంటా. ఎవరు వెళ్తారు? ఎవరితో వెళ్తావు నువ్వు? నేను ఈడ ఆటో కట్టిస్తారు, పోతా. స్టేషన్లో దిగి మళ్ళీ ఆడ ఆటో కట్టుకొని అల్వాలా పోతా, తీసుకొచ్చుకుంటా. లేకుంటే మా బిడ్డ వస్తుంది, వచ్చి పింఛన్ ఇప్పించి ఈడ దాకా వచ్చి తోలిచ్చి పోతుంది. సారు చూస్తాడు నాకు చాలు. సారే కొడుకు, ఆయననే తల్లిదండ్రులు, అన్నిటికీ ఆయననే పెడతాడు. నాకేమీ అవసరం లేదమ్మా. నూనె, సబ్బు, భోజనము, టిఫిన్ అన్నీ ఆయననే చూస్తాడు. ఇంకా నాకేం అవసరం ఉండాలి? కాదని పోతేనే మళ్ళా కొట్లాడ పెట్టుకుంటుంది, కొడుతుంది. ఇంకా అందుకనే నేను పోను, ఈడనే ఉంటాను. ఇప్పుడు పిలుస్తుండ్రు, రమ్మని పిలుస్తున్నారు కానీ పోను. మీ కోడలు కొడుతుంది? అమ్మ కోడలు కొడుతుంది. ఆమెకు బిడ్డ ఉన్నది, బిడ్డ తిడుతుంది, కొడుకు తిడతాడు. కొడుకున్నాడు, బిడ్డ ఉన్నది, నీకు అందరు తిడతారు. ఎందుకు పోవాలి? ఈడనే ఉంటాను. అమ్మ నీ పేరు? ఇందిరమ్మ. ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి? దేవరకొండ నుంచి వచ్చాను. దేవరకొండ నుంచి. ఎవరు తీసుకొచ్చి దేపెట్టారు? మా కొడుకు. కొడుకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. ఒక పాపం చేసుకో. పాప ఉందా? ఉంది. నిన్నెందుకు పంపించేశారు? ఆయన 4 రోజులు ఉండి మళ్ళీ అవతల వెళ్ళిపోవాలి. వద్దంటే పోతాం. ఇలా వద్దంటే అయ్యా వెళ్ళిపోతాం. పోతాను ఉన్నామని. ఇక్కడే ఉంటావా, వెళ్ళిపోతావా? వస్తా అప్పుడప్పుడు వచ్చిపోతాను. మా శోమ చుట్టాలతో. అమ్మ నీ పేరు? కళావతి. ఎక్కడి నుంచి వచ్చావు? అంబర్పేట నుంచి వచ్చావా? ఎవరు తెచ్చారు నీకు ఇక్కడికి? నువ్వే వచ్చినావా? ఎట్లా వచ్చినావు? నీకు బిడ్డలు లేరా? బిడ్డ ఉన్నది, బిడ్డ తీసుకొచ్చుకున్నది. ఎవరు తీసుకొచ్చారు? నీ బిడ్డ. నువ్వే వచ్చాను అన్నావు కదా? నేనే వచ్చిన. ఎలా వచ్చావు మరి? ఇంటి పక్కలు చెప్పిండ్రు,
ఉమ్, ఇక మంచిగా ఉంటుంది పో అంటే వచ్చిన. ఉమ్, వచ్చి ఇక్కడనే ఉన్నా. ఉమ్, ఇక వాళ్ళకు చెప్పలు చేరి ఉమ్, చెప్పకుండా వచ్చిన. ఉమ్, ఇక ఇట్లా తీసి మాట్లాడి పంపించిందేమో మరి. ఉమ్, మళ్ళా వాళ్ళే వచ్చింది. ఉమ్, ఇప్పుడు పోతుంది. ఉమ్. ఆరోగ్యం బాగుందా నీకు? మంచిది. మంచుందా? టైంకి తింటున్నావా? ఏం తింటావు నువ్వు? అన్నం తింటావా? ఇంకా అన్నం కూర ఇంకా పప్పు ఇంకా ఇంకేం లేదా? ఇంకేం పెట్టరా? టైంకి టీ ఇస్తారా? ఇంకా మరి నీ బిడ్డ దగ్గరికి పోతావా? ఏమి? ఆమెనే వచ్చి చూసిపోతుందా? నువ్వు మళ్ళీ మీ బిడ్డింటికి పోవా? పోవా? సరే.